హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తోని సినిమా ఇండస్ట్రీలోని తన ప్రయాణం చాలా ఎక్కువగా ఉన్న మన ముందుకి కొన్ని రోజులతో మన ముందుకు కనబడుతూ తన ప్రయాణంలోని ఒక పేషెన్స్తోని ఏ విధంగా సక్సెస్ఫుల్ అవ్వాలి అని ప్రతి ఒక్క క్యారెక్టర్ని ప్రతి ఒక్క అవకాశాన్ని తన వంతుగా మలుచుకొని మన ముందుకి ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పటివరకు రీసెంట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు మనం ఆయన చూడడం జరిగింది. అండ్ నరేంద్ర నాయుడు గారు ఈరోజు మనతో ఉండడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే వాల్యుబుల్ టైంని కొంత మా ఛానల్ కూడా ఇచ్చినది. బట్ ఎనీవేస్ మీ జర్నీ చాలా 18 ఏళ్ళు అయిపోతుంది. అది 18 years అవుతుంది. 2007లోని పెళ్ళైన కొత్తలోతోని అలా సినిమాలో కొత్తలో అంటూ దానిలో ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ మీకు ఎవరు చెప్పారు? జగపతి బాబు గారు చెప్పారండి. నరేంద్ర గారితో అలా అప్పుడు యాక్ట్ చేసాం. ప్రియమణి గారు, జగపతి బాబు గారు. నా ఫస్ట్ మూవీ అదే అండి. 2007లో ఫస్ట్ నేను ఆర్టిస్ట్గా నా ఎంట్రీ పెళ్ళైన కొత్తలో సినిమా. సార్, సినిమాకి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసలు అలా సినిమాలు యాక్ట్ చేయడం, అప్పుడు ఆ షూటింగ్ అంతా చూడడం అసలు ఎలా అనిపించింది సార్? ఎందుకంటే ఎక్కడో ఒక ఊరి నుంచి మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడం, అప్పుడే ఒక ఆర్టిస్ట్గా చేంజ్ అవడం, ఇదంతా ఎలా అనిపించింది అప్పట్లోని? ఫస్ట్ టైం నేను ఆ షూటింగ్కి వెళ్ళి మామూలుగా ఇప్పుడు హీరో గారిని మనం ఎప్పుడు ఎక్కడో చూస్తాము, దగ్గరగా అలా చూసేసరికి ఒకసారి బుర్ర స్టక్ అయిపోయింది. అంటే నిజంగా నేను జగపతి బాబు గారిని దగ్గరగా చూస్తున్నాను అంటే ఒక తెలియని ఒక ఎమోషనల్. ఇప్పుడు నాకు సినిమా ఇంట్రెస్ట్ ఉంది, దగ్గరగా ఒక స్టార్ హీరోని చూస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డేనే హీరో గారి కాంబినేషన్ చేశాను. అప్పుడు ఆ లుక్ వేరు. అప్పుడు ఒక సాఫ్ట్వేర్ క్యారెక్టర్, అప్పుడు మీసం లేకుండా లైట్గా హెయిర్ ఉండేది. అలా జర్నీ స్టార్ట్ అయ్యింది. సార్, అంటే ఇప్పుడంటే చాలా సినిమాలు మీరు యాక్ట్ చేసి రిలీజ్ అవుతున్నాయి, మీకు అది కామన్ అయిపోయింది. బట్ ఫస్ట్ సినిమా రిలీజ్ ఊర్లో వాళ్ళందరికి హడావుడి, దాన్ని ఎలా కన్వే చేశారు ఊర్లో? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది మా బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు, జస్ట్ 2 సీన్లు కనిపిస్తాయి అంతే. ఓకే, దానికే వాళ్ళు ఫుల్ హడావుడి. మా వాడు సినిమాలో ఉన్నాడు, మా నాయన అయితే మన బాబు ఉంటారు, మా బాబు ఆ సినిమాలో ఉన్నాడు అంటే ఎవరు కనిపిస్తే వాళ్ళకన్నా చెప్పేది మా నాయన. అప్పటికి పెళ్ళైన కొత్తలో బిందాస్, మనోజ్ అన్నది బిందాస్, పరుగు బన్నీ అంతా చేశాను. ఈ 3 సినిమాలు అప్పుడు ఆ టైంలో వచ్చాయి, అంటే 1 year అలా వచ్చాయి. అప్పుడు అంతవరకు మా నాయన ఉన్నాడు అనమాట. ఆ 3 moviesకే మా నాయన చాలా మంది చెప్పాడు, పొలిటికల్గా ఊళ్ళో అంత ఇది ఉంది, మా అబ్బాయి సినిమాలో యాక్ట్ చేస్తారు, సినిమా యాక్టర్ అని చెప్పి అలా చెప్పిన తర్వాత మా నాన్న మళ్ళీ చనిపోయారు. అక్కడి నుంచి ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి జర్నీ ఇప్పటి వరకు ఇలా నడుస్తుంది. సార్, అంటే మనకు తెలిసి చాలా పనులు ఉన్నాయి, పూట గడవడానికో డబ్బులు సంపాదించడం, కానీ వీటన్నిటికన్నా చాలా కష్టమైనవి, అందులో సక్సెస్ సాధించడం చాలా కష్టమైనవి 2 మీరు ఎంచుకున్నారు. ఒకటి సేద్యం, ఒకటి సినిమా. అసలు అలాంటి ఒక 2 ప్రొఫెషన్స్ ఎంచుకొని అంత ఆనందంగా ఎలా రాణించగలుగుతున్నారు? ఓ పక్క వ్యవసాయం అంత ఆనందంగా చేస్తారు, సినిమాని అంతగా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. నాకు మీరు అడిగే క్వశ్చన్స్ నాకు ఎగ్జాక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పొలం నేను వ్యవసాయం చేస్తానని చెప్పి మీకు తెలియదు, మరి ఎక్కడో న్యూస్ పట్టారు. నాకు ఇప్పుడు జనరల్గా నాకు నా 2 కళ్ళు నాకు ఎంత నీడు, మా అమ్మ నాయన నాకు అంత ఇష్టం. మా అమ్మ నాయన నాకు ఎంత ఇష్టమో నాకు ఇంటికాడ సేద్యం పని, సినిమా అంత ఇష్టం. 2 ఒకటి తక్కువ ఎక్కువ కాదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఇంటికాడ సేద్యం పని చేస్తాను, అన్ని పనులు చేస్తాను. మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక యాక్టర్గా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అలా చేస్తుంటాను. ఎక్కడి నుంచి సార్? అంటే వ్యవసాయం బాగా చేయడం వల్ల పేషెన్స్ వచ్చిందా ఒంట్లో? సినిమాల్లో ఇంకా మనకు రాకపోయినా వెయిట్ చేద్దాం అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, అంటే పట్టుకుంటే వదలకూడదు. ఇప్పుడు సక్సెస్ అనేది మనది జాబ్ కాదు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు మినిమం వాళ్ళ తగ్గట్టు శాలరీ ఎంత వస్తుంటుంది, అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళకు. సినిమాలా కాదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు, ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు, బట్ వెయిట్ చేయాలి. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మనం పట్టుకుంటూ వదలకూడదు. ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఎంత సినిమా మీద ప్యాషన్, ఎంత ఎమోషనల్ ఉందో, స్టిల్ ఈరోజు కూడా అదే ఎమోషనల్ ఉంది. ఈ జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్, ప్రాబ్లమ్స్, చాలా డిస్టర్బ్ అయిన రోజులు కూడా ఉంటాయి, కానీ సినిమా కాకుండా ఇంకోటి చేద్దాం అనే ఆలోచన నాకు లేదు. సినిమా దేనికోసం వచ్చాను, సినిమా అంతే. ఇక్కడ నుంచి మంచి మంచి వేషాలు పడతాయి, మంచి స్థాయికి వెళ్తాను. సార్, మీరు సినిమా యాక్టర్గా స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో బిందాస్ కానీ, పరుగు కానీ, పెళ్ళైన కొత్తలో ఉదయకరణ్ గారితో ఒక సినిమా, ఇలా అన్ని చేసుకుంటూ వచ్చారు కదా. అప్పట్లోని పెద్ద స్టార్లతో చేసిన మీరు మళ్ళీ మధ్యలోని మాకు ఎక్కడ కనబడలేదు, మళ్ళీ ఈ మధ్యన చాలా ఎక్కువగా వినబడుతుంది నరేంద్ర గారి పేరు.
అసలు ఏంటి సార్ ఈ ట్రాన్సిషన్ ని ఒక యాక్టర్ గా మీరు ఎలా చెప్తారు అసలు? అంటే ఇప్పుడు ఒక సరే ఇప్పుడు మనం ఒక సినిమాలో క్యారెక్టర్ చేసాం అనుకోండి, బాగా నేమ్ వస్తే అక్కడి నుంచి ఆ జర్నీ వేరే ఉంటుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను, అదే కొంతమంది తెలిసిన వాళ్ళు గుర్తుపడతారు, తెలియని వాళ్ళు తెలియదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ అప్ అండ్ డౌన్ కామన్గా ఉంటుంది. మనకు బాగా బ్రేక్ వచ్చేంత వరకు మనం ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా అది మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనకు పరిచయం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే గుర్తుపడతారు అలాంటి క్యారెక్టర్. మామూలు బయట వస్తే పబ్లిక్ గుర్తుపట్టరు. సో అలాంటి క్యారెక్టర్స్ అవి. ఒకసారిగా ఒక యాక్టర్గా ఒక మంచి బ్రేక్ వచ్చింది. మట్కా చేశారు రీసెంట్గా, క్యారెక్టర్ బాగుంది. మట్కాతో చాలామంది రీచ్ అయ్యాను వాళ్ళు. సో అప్పటి నుంచి నా జర్నీ బాగుంది ఇప్పుడు. అసలు అంటే మీకు మళ్ళీ కిల్లింగ్ వీరప్పన్ ఆ టైం నుంచి ఎక్కువ ఆఫర్లు రావడం మొదలయ్యాయి ఆర్జీవి గారిని కలిసిన తర్వాత నుంచే, లేకపోతే ఈ మధ్యలో ముందే చాలా సినిమాలు చేస్తారు? దాని బిఫోర్ కూడా చేసాము. కిల్లింగ్ వీరప్పన్లో నాకు ఆర్జీవి గారితో ఫస్ట్ సినిమా అది. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత లక్ష్మీ సెంటర్లో ఒక మహానుభావుడు పరిటాల గారి క్యారెక్టర్ చేయడం అది ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు యాక్టర్గా ఎంత స్టార్ యాక్టర్ అయినా ఆ ఎమోషన్ ఎప్పటికి మర్చిపోలేను. ఆర్జీవి గారితో 2 మూవీ చేశాను. నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అంటే యూటర్న్ మూవీ. ఓకే, యూటర్న్తో నా జర్నీ కూడా యూటర్న్ తీసుకున్నాను. అసలు పరిటాల రవి గారిది ఆ రోల్ చేయడం చాలా అసలు ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు అందులో మీకు రావడం. ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది పరిటాల రవి గారిని మిమ్మల్ని మీలో చూసుకుంటూ ఉంటారు. బట్ అసలు అవకాశం ఎలా వచ్చి దానికి మీరు ఎలా మారారన్న ఆయనలాగా? అంటే ఆయన వీడియోస్ ఏమైనా చూసారు? ఇప్పుడు నాకంటే ముందు చాలామంది ఆర్టిస్టులను చూసి ఒక ఆర్టిస్ట్ని ఫైనల్ చేశారు. ఫైనల్ చేసి డేట్స్ తనకి ఇచ్చేశారు. ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్కి తనే అని చెప్పి. మళ్ళీ అనుకోకుండా ఎట్లా నా ప్రొఫైల్ నా ఫోటో ఒకటి అందుకు కిల్లింగ్ వీరప్పన్ చేశారు కదా, నా ఫోటో చూసి ఒకసారి పిలిపించారని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆఫీస్కి వెళ్తే మామూలుగా ఫోటోస్ తీసుకుని పంపించేశారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మామూలుగా వైట్ అండ్ వైట్ వేసి పిక్స్ తీశారు. సార్ ఏంటి సార్ క్యారెక్టర్ చిన్న చెప్తానులేమ్మా ఏముంటారు, లేదా చిన్న క్యారెక్టర్ ఏముంటుంది అనుకున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ టైం మళ్ళీ సార్ నాకు మీసం ఇప్పుడు ఇలా ఉంటుంది, ఆ మీసం కొంచెం కట్ చేసుకొని పరిటాల రావు గారు ఎలా చేస్తారో ఒక వీడియో తీసి పంపరన్నాడు. పరిటాల రావు గారు అంటే ఇలా ఆలోచించుకున్నాను, నన్ను ఎందుకు అడుగుతాను. సరే అని చెప్పి యూట్యూబ్లో తన వీడియో చూశాను. పరిటాల రావు గారి వీడియో చూస్తే తను ఎలా మాట్లాడతాడు, తన మీడియా వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, తన అనుచరులతో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, పంచి కట్టుకొని ఒక వీడియో తీసి పంపించాను. ఆ 2 days తర్వాత ఫోన్ చేసి సార్ మీకు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయింది, మొబైల్లో షూట్ అన్నారు. అంటే నాకు నిజంగా వీళ్ళు చెప్పేది కొంతమంది ఏం చేస్తారంటే తమాషా పట్టిస్తుంటారు. ఇలా ఏమో అనుకున్నా, లేదు క్యారెక్టర్ కన్ఫర్మ్. చాలా హ్యాపీ అనిపించింది. సో ముంబైకి వెళ్ళడం, అక్కడ క్యారెక్టర్ షూట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్లో చాలా ప్లేసులు చేశాను. నేను చాలా అదృష్టంగా భావిస్తాను ఆ పరిటాల రావు గారి క్యారెక్టర్ నేను చేయడం అనేది. ఆర్జీవి గారితో ఎవరు జర్నీ చేసినా ఆయన మన మైండ్ థాట్ని మార్చేస్తారు. ఆయనతో జర్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది, బయట ఒకలా ఉంటుంది, లోపల ఇలా చాలా మాటలు వస్తుంటాయి కదా. బట్ ఆర్జీవి గారు అంటే మీకేం అర్థమైంది? ఆర్జీవి గారు ఇప్పుడు మీరున్నారు, మీలాగే మాట్లాడాలి ఆయన దగ్గర. ఇప్పుడు నువ్వేంటి నీలాగా ఉండదు, నువ్వు అవకాశం కోసం లేకపోతే ఇంకోటి కోసం నువ్వు బెండ్ అవ్వద్దు. సో దాన్ని లైక్ చేస్తారని నాకు అనిపించింది అన్నమాట. పర్సన్గా ఏదన్నా డైరెక్టర్గా యాక్టర్గా మీ మధ్య డిస్కషన్ ఏదైనా ఎలా ఉంటుంది అప్పుడు? అంటే డైరెక్టర్ సీన్లో వచ్చి ఆయన చెప్పడు. ఓకే, మామూలుగా డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు ఆ సీను ఇది. సో ఆయన మానిటర్ చూసుకుంటారు. చాలా హ్యాపీ. ఒక పెద్ద లెజెండ్ డైరెక్టర్ కదా, తను వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఏమైనా మారిందా అన్న ప్రణాళిక? అంటే మీరు ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా చేయాలి, ఉన్న వాటిలో మంచిగా ఏది చేసుకోవాలని చూస్తుంటారు కదా. సో ఇప్పుడు మట్కాతో కానీ, శ్యామ్ సింగ్ రాయ్, పుష్ప లాంటి మంచి సినిమాలు చేస్తూ ఇప్పుడు ఏమైనా ప్రణాళిక మారిందా, ఒక అవకాశాన్ని ఎలా తీసుకోవాలనేది? నేను ఈ మట్కా దీనికి బిఫోరు చాలా గ్యాప్ తీసుకున్నాను. ఓకే, అంటే ఇన్ని సినిమాల్లో చేసి కూడా ఎందుకు గ్యాప్ తీసుకున్నానంటే చాలా సినిమాలు వచ్చాయి, సుమారుగా ఒక 40-50 మూవీస్ వచ్చాయి. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ టీముల్లో. ఇప్పుడు ఆ చిన్న క్యారెక్టర్ చాలా వాల్యుబుల్. ఆ పెయిన్ నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చినామని. సో అలా చేసుకుంటూ వెళ్తుంటే జర్నీ అలాగే ఉంటుందని చెప్పి అలాంటివి చేయకుండా ఇప్పుడు కొంచెం బెటర్మెంట్ పడితే మనకు కూడా గ్రోత్ ఉంటుంది. మనం ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా 1.5 year వెయిట్ చేశాను. ఈ 1.5 year వెయిట్ చేయాలంటే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది, చాలా. అంటే ఏం మారిందన్న ప్రణాళిక? ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ కనబడుతున్నారు కదా ఆ 1.5 year గ్యాప్ లో. ఇప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్స్పోజ్ కానంత వరకు ఎన్ని సినిమాలు చేసినా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నాను, ఒక మంచి క్యారెక్టర్ కోసం నేను వెయిట్ చేశాను. సో ఆ క్యారెక్టర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి
ఫ్లో బాగుంది. సినిమా హిట్ అయింది అనుకున్నా, ఆడియన్స్ లో కొంచెం ఎక్కువ మంది తెలుసు. సినిమా హిట్ అయితే నీకు ఒక సీన్ చాలు, సినిమా మొత్తం అవసరం లేదు. ఒక సీన్ కూడా బాగా నేమ్ వస్తుంది. సినిమా యావరేజ్గా ఆడింది అనుకో, ఒక రకం పడ కొన్ని టైంలో ఆ క్యారెక్టర్ నేమ్ వస్తుంది. సో కొన్ని టైంలో ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. నా 1.5 year గ్యాప్ తీసుకున్న తర్వాత మట్కాలో మంచి రోల్ చేసిన తర్వాత వరుణ్ తేజ్ గారు, అజయ్ ఘోష్ గారు, డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర చాలా బాగా చేశారు, మీరు చాలా బాగా చేశారు అంటే ఇలా కాంప్లిమెంట్స్ ఇవ్వడం. ఈ 1.5 year యాక్టింగ్ మీద కూడా ఏమైనా కాన్సన్ట్రేషన్ చేశారా? మట్కాతో అందరూ కూడా అంటే యాక్టర్స్ కూడా. నాకు నిత్యం నా ఫోకస్ ఇదే ఉంటుంది అంతే. సినిమా కాకుండా ఇంకో ఆలోచన నాకు ఉండదు. ఎలా చేయాలి, ఏంటి, ఎవరిని కలవాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి. నాకు సినిమా కాకుండా ఇంకో టాపిక్ ఏదైనా సరదాగా ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తుంది నా మైండ్ తీసుకున్నాను. నేను ఉండలేదు ఫస్ట్ అక్కడ, నాకు పక్కన వెళ్ళిపోదాను. సినిమా ఎంతసేపు మాట్లాడతాను. ఈ 1.5 year నాకు జీవితం బాగా నేర్పించాను గుణపాఠం. ఈ 1.5 year ఎంత పెయిన్ చూడాలో మానసికంగా అంత పెయిన్ చూసేసాను. సో మట్కాతో నాకు మినిమం గుర్తింపు వచ్చింది. ముందుగా మా డైరెక్టర్ కరుణ్ కుమార్ గారికి సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే వర్ణన్తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా ఉంది. ఒక 1 week చేశాను. లాస్ట్లో మీరు మట్కా చూసారా? చూసాను. ఆ మార్కెట్లో లాస్ట్లో నాకు వార్నింగ్ ఇస్తాను, వెళ్ళిపోయాను. అప్పుడు నేను భయపడితే ఇలా చేస్తాను. చూసి స్టార్ట్ అయ్యాక దగ్గర అప్పుడు అడిగారు, మీ పేరేంటని నేను అడిగాను. అన్న నా పేరు నరేంద్ర నాయుడు అంటే, బాగా చేశారు అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అజయ్ ఘోష్ గారు వచ్చి, అబ్బాయి బాగా చేసావు అబ్బాయి క్యారెక్టర్ అన్నారు. అది కొంచెం ధైర్యం ఇస్తుంది కదా, చాలా పోస్ట్ అనిపిస్తుంది. ఒకసారిగా ఒక 10 మంది నిన్ను పైకి లేపితే ఎలా ఉంటుంది అంత ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్కి అవే కదా. ఇప్పుడు ఒక అతను చూసి బాగా చేసావు అంటే వాడికి తెలియ ఎనర్జీ వస్తుంది మైండ్కి. ఇప్పుడు నేమున్న యాక్టర్లు అది వేరు, వాళ్ళకి ఈ సినిమా కాకపోతే ఇంకోటి వాళ్ళు రన్నింగ్లో ఉంటారు. మాలాంటి యాక్టర్లకి ఏంటంటే, సో ఎవరన్నా ఒక సినిమా చూసి మన రోడ్డు మీద వెళ్తుండే, సార్ మీరు యాక్టర్ కదా, ఆ సినిమా చేశారంటే తెలియకుండా ఒక హ్యాపీనెస్ వస్తుంది. సార్ సాయి పల్లవి గారితో ఒక ప్రయాణం, విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్, అలాగే తండేలకు కూడా చాలా గట్టిగా ప్రయత్నించారు. అవును, సాయి పల్లవి గారు పలకరించడం కూడా జరిగింది. అదంత బ్యూటిఫుల్ జర్నీ సార్. సాయి పల్లవి గారితో నేను 2 movies చేశాను. అసలు చాలా హ్యాపీ నేను అతనితో వర్క్ చేయడం. ఫస్ట్ మేము విరాట పర్వం చేసాం. అంటే ఆ ఫస్ట్ మూవీ అదే కాబట్టి కొంచెం తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. తర్వాత శ్యామ్ సింగరాయ్కి నన్ను ఫైనల్ చేశారు క్యారెక్టర్. షూట్కి వెళ్ళాను. ఫస్ట్ డే షూట్ చేశాను. సెకండ్ డే సాయి పల్లవి గారు వచ్చారు. వస్తే ఇట్లా చూశాను, లాంగ్లో వస్తే ఇట్లా చూశాను. చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి, పల్లవి గారు బాగున్నారండి? యా బాగున్నాం, మీరు బాగున్నానండి అన్నాను. నన్ను గుర్తుపట్టాను. అడిగా, మనం విరాట పర్వం చేశాం కదా, మీరు గుర్తున్నారు నాకు, మనం చూసే డబ్బింగ్లో మీ సీన్ బాగా వచ్చింది అన్నారు. పక్కన కోడలికి కాదు వాళ్ళందరూ అట్లా చూస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఆ పరిచయం ఉంది కాబట్టి ఆ సీన్ కూడా బాగా చేయగలిగాం. అమ్మాయిని చిన్న పాపలు లాగా రావడం, ఆవిడ అనింది మీరు బాగా చేస్తున్నారండి ఇట్లా. చాలా హ్యాపీ అనిపించింది నాకు. తర్వాత తండేల్ సినిమాకి ఓపెనింగ్కి వెళ్ళాను. ఓపెనింగ్కి వెళ్తే ఇటు మామూలుగా స్టేజ్ పై అందరూ ఉన్నారు, మీడియాతో మాట్లాడడానికి. కింద మీడియా అంతా ఉంది. మీడియా ముందుకు వెళ్ళా, పలకరించారు. పల్లవి గారు బాగున్నారండి, మీరు బాగున్నారా అని. బాగున్నానండి. పక్కన నాగార్జున గారు, నా చైతన్య గారు, అరవింద్ గారు, ఇంకా వెంకటేష్ బాబు అందరూ ఉన్నారు. అందరూ ఒకసారి ఇలా చూశారు. అంటే ఆ మూమెంట్ భలే ఉంటుంది. అంటే చెప్పడానికి నాకు సరిగ్గా రావట్లేదు. చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సక్సెస్ ఉంటే ఆ జర్నీ వేరే ఉంటుంది. ఎవరికైనా సక్సెస్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. అది అంటే అందరూ చెప్పరు పైకి. చాలా పెయిన్ ఉంటుంది. చాలా పెయిన్ భరించి 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 ఇంకా మనం బటన్ ఉతికి ఇలా పిండుతారు చూడు, అంత పెయిన్ ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ ఉంటుంది నాకు పెయిన్. ఇప్పటికీ మంచి బ్రేక్ రాలే కదా, చాలా పెయిన్ ఉంటుంది. మంచి మంచి యాక్టర్స్ మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం, అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ కనబడుతుంటాం. ఇదంతా మీకు అప్పుడప్పుడు ధైర్యాన్ని ఇచ్చిన, ఒక రోజు పూట గడవాలి, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి అంటే నెలకి ఎంతో డబ్బు ఉండాలి, ఎంత ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ బాడీ బిల్డింగ్, ఇంట్లో మొత్తం అంతా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చే ప్రెజర్ ఏంటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఒక యాక్టర్గా 18 ఏళ్ళుగా? ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కూడా చాలా బాధతో ఉన్నారు. ఇంకెప్పుడు నాయన, ఎప్పుడు కెరీర్ ఏమవుతుంది, ఎప్పటి నుంచో ఉన్నావు. రీసెంట్గా కూడా ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ సేద్యం పని చేసుకో, నీ నుంచి కాకపోతే. లేదమ్మా మా అమ్మని అమ్మకి నేను చెప్పాలి, నీటి కూర్చోబెట్టి. కాదమ్మా ఫీల్డ్ ఇలా ఉంటుందంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఊళ్ళో ఏం చేస్తారు, చిన్న చిన్న పిల్లలంతా కొంచెం పెద్దవాళ్ళు అయ్యి చదువుకొని జాబులు చేస్తూ మినిమం సంపాదిస్తున్నారు. ఇక్కడ అలా ఉండదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇతని కెరీర్ ఏమవుతుందేమో అని చెప్పి తెలియని ఒక బాధ ఉంటుంది. మా అమ్మని కూర్చోబెట్టి, అమ్మ ఇక్కడి నుంచి బాగుంటుంది, నువ్వే టెన్షన్ పడుకో అని చెప్పి
వచ్చాను. సో ఇప్పుడు షూటింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. షూటింగ్ చేసిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇస్తారు, ఎప్పుడో ఇస్తారు. అంతవరకు ఎలా చేయాలి యాక్టర్? మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజిక్ కాపాడుకోవాలి, మంచిగా ఫుడ్ తినాలి, డ్రెస్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఇప్పుడు సక్సెస్ వస్తే నీకు ఆటోమేటిక్గా డబ్బులు ఉంటాయి, వర్క్ బిజీగా ఉంటావు. అది లేనప్పుడు వర్క్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, డబ్బులు ఎప్పుడో వస్తాయి. ఇవన్నీ భరిస్తేనే జీవితం. ఇవన్నీ దాటిపోయి ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ స్టిల్ ఈరోజు కూడా ఆ పెయిన్ నాకు ఉంటుంది అందరూ. కానీ నాకు నేను బూస్టప్ ఇచ్చుకుంటా. బాధ ఏదో కొంచెం ఒకసారి బాధ ఎక్కువైపోతుంది, ఇంకా మంచి బ్రేక్ రావట్లేదు. సో మళ్ళీ నాకు నేను అద్దం ముందుకు వెళ్ళి మిస్ నీకేం రా అని అంటే నాకు నాకు నేను బూస్టప్ అలా చూసుకొని మళ్ళీ బయట వస్తాను. చలో ఈరోజు ఇది, రేపేంటో తెలుసా, రేపు ఇలాంటి అవకాశం వస్తుందో తెలియదు అని చెప్పి నాకు నేను బయట వస్తాను. నా బాడీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు అందరూ జిమ్లకి వెళ్ళి వేలు కడుతున్నారు, మీరు సేద్యం చేయడం వల్ల ఎంత ఫిట్గా ఉన్నారా లేకపోతే ఇంకేమైనా ఉందా? నేను సేద్యం చేశాను, తర్వాత నేను ఇంతవరకు జిమ్ చేయలేదండి. ఇంతవరకు నేను జిమ్కి ఎప్పుడు వెళ్ళలేదు. మీకు ఇంకోటి చెప్తాను, యూటర్న్ సినిమా చేస్తున్నాం. ఆది పినిశెట్టి గారు, మన ఇంకా సమంత గారు, రవిప్రకాష్ గారు, ఆది పినిశెట్టి గారు, రవిప్రకాష్ గారు, మేము కాంబినేషన్ చేస్తున్నాము. అప్పటికే ఒక 4-5 డేస్ చేశాం ఆది గారితో. దగ్గరికి వచ్చి ఆది గారు మీరు చేసి ఏమో బాయ్ రెగ్యులర్గా చేస్తా వర్కౌట్ అన్నాడు. లేదు సార్ నేను చేయట్లేదా, నువ్వు జిమ్ చేయమన్నాడు. లేదు చేయట్లేదు సార్ అంటే మరి ఎలా ఈ ఫిట్నెస్ అని అడిగా. ఇప్పుడు నాకు కూడా బాడీ ఉంది, నా టైటిల్ చూడు సైడ్ ఫ్యాట్ ఉంటే తను చూపిస్తాను, అంత ఫ్రీగా మాట్లాడు. నేను యోగా టైప్ చేసుకుంటానంటే బాగుంది కట్అవుట్ అన్నాడు. అది ఎప్పుడు 18లో అనుకుంటాను యూటర్న్. నాకు చాలా ఫ్యాషన్, కొంచెం అట్లా ఇన్కమ్ స్టార్ట్ అయితే లుక్ ఇంకా నాకు నిద్ర పట్టదు నైట్. ఈ టెన్షను, ఈ లేట్ అవుతుంది. నేను బాగా నిద్రపోయి 18-20 ఇయర్స్ అవుతుంటా. అంటే ఎవ్రీడే పడుకుంటాను, నిద్ర పట్టదు, ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎప్పుడు సక్సెస్, ఎప్పుడు సినిమా కాకుండా ఇంకోటి ఆలోచన రానివ్వను కూడా. త్వరగా సక్సెస్ అవ్వాలి. ఇంట్లో సమాధానం చెప్పలేము. ఇక్కడ చూస్తే మనం ఎప్పుడు బ్రేక్ వస్తుందో తెలియదు. చాలా పెయిన్తో ఉంటాను. అండ్ పుష్పకి ఒక 30-40 రోజులు వర్క్ చేసిన ఫైనల్గా మా దగ్గరికి కొంచెం సీన్స్ వచ్చాయి. బట్ ఎనీవేస్, పరుగులో చేసిన అల్లు అర్జున్ గారికి, పుష్పలో చేసిన అల్లు అర్జున్, అప్పుడు చేసిన నరేంద్ర గారు మళ్ళీ వెళ్ళి అల్లు అర్జున్ గారితో ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది? పరుగు సినిమా నేను బన్నీ అన్నతో 85 డేస్ వర్క్ చేశాను. ప్రతిరోజు షూటింగ్. అప్పుడు ఆ టైం 2007లో లాస్ట్లో సరదాగా బన్నీ అన్న ఈ ఫేస్లో తప్ప ఇంకెవరు రారని అడిగాడు మా డైరెక్టర్ పిలిచి. అది రోజు చూసాడు కదా. సరే అయిపోయింది. మళ్ళీ పుష్ప అప్పుడు నన్ను గుర్తుపట్టలేను. అంటే అప్పుడు మీసం లేకుండా లైట్ హెయిర్ ఉండేది. ఈ లుక్లు గుర్తుపట్ల. హీరో మేము జిప్సీలు వేసుకెళ్తాం పుష్పాలు. ఆ సీన్ చూసాను, ఐడియా ఉందా? ఆ సీన్ చేసినప్పుడు షార్ట్ గ్యాప్లో లోపల కూర్చున్నాం. అన్న నేను పరుగు చేశాను అన్న. ఇట్లా మామూలుగా తల ఇట్లా చూసి పరుగు చేసావా అన్న. అవును. ఏం క్యారెక్టర్ అడిగాడు. ప్రకాష్ రాజ్ గారి టీంలో అంటే ఫోటో చూపించా. ఆ ఫోటో చూసి మళ్ళీ ఇలా చూశాను. అంటే ఇక్కడ నువ్వు ఇంత వేరియేషన్ అన్నాడు. అవునన్నా నేనే చేశాను. ఓకే మళ్ళీ నవ్వుకుంటూ కాము మళ్ళీ షార్ట్ పెడితే మంచిగా చేశాను. బా ఎంత హార్డ్ వర్క్ అంటే బన్నీ అన్న. ఇప్పుడు ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు, స్టార్ హీరో అయింది కూడా సెట్కి వస్తే సీన్ ఎంత ప్రాక్టీస్ చేస్తారు. ఎన్ని టేకులు డైరెక్టర్ గారికి అవసరమైనా అన్ని టేకులు చేస్తారు. అలాంటి వాళ్ళు అంత కష్టపడితే మా అలాంటి వాళ్ళు ఎట్లా కష్టపడాలి? నాకు చాలా ఇష్టం బన్నీ అన్న. బాగా లైక్ చేస్తాను. చాలా హార్డ్ వర్క్ చేశారు అన్న. ఇప్పుడు ఇంత జర్నీలోని వీళ్ళందరూ యాక్టర్స్ని చూస్తూ ఉంటారు, వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటారు. బట్ అంటే అసలు సినీ ప్రయాణం అంటే ఏం తెలిసిందంటే 18 ఏళ్ళలో అంటే ఏం అర్థమైందని ఒక యాక్టర్గా? అంటే ఇప్పుడు సక్సెస్ లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నాకు ప్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ని ఇయర్స్ నేను ఉండగలుగుతాను. ఆ ప్యాషన్ లేకపోతే ఇక్కడ మనం ఉండలేము. ఫస్ట్. సెకండ్, సక్సెస్ ఉంటే ఒకలాగా ఉంటుంది, సక్సెస్ లేకపోతే ఒకలాగా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 18 ఏళ్ళుగా చేస్తున్నారు కాబట్టి పెళ్ళైన కొత్తలోకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు గుర్తుందా? ఎందుకు గుర్తుండు? సినిమా పరంగా నాకు ప్రతిదీ మైండ్లో ఉంటుంది. ప్రతి విషయం, నా అప్ అండ్ డౌన్స్ కానీ, నేను పడిన బాధ కానీ, నేను తీసుకున్న పేమెంట్స్ కానీ, ఏ సినిమాకైనా అన్ని సినిమాలు అన్నీ నాకు గుర్తుంటాయి బాగా. ఎలా మర్చిపోతావు? అప్పటి నుంచి ఇప్పుడు రెమ్యునరేషన్స్ ఎలా మారాను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి?
అప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చారు రోజుకి. ఒక రోజుకి. రోజుకి 100 రూపాయలు ఇచ్చారు. ఒక 3 రోజులు చేశాను. 300 ఇచ్చారు. ఇప్పుడు 2006లో మళ్ళీ 'పరుగు' సినిమాకి 'బిందాస్‌కి' 600 ఇచ్చారు రోజుకి. తర్వాత అక్కడి నుంచి మళ్ళా యూటర్న్ నుంచి నాకు ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు పర్లేదన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి రెమ్యునరేషన్స్ అంటే ఎలా ఉంటాయి? థౌసండ్స్‌లో ఉంటాయా? లేకపోతే ఇంకా ఎలా ఉంటాయి? అంటే వాళ్ళ సక్సెస్ బట్టి అండి. ఇప్పుడు నాకు ఒక నేమ్ వచ్చిందంటే ఒక పేమెంట్ లాగా ఉంటుంది. నేమ్ లేకపోతే ఒకలాగా ఇస్తారు. సో ఇక్కడ ఓన్లీ సక్సెస్ మాట్లాడుతుంది అంతే. పేమెంట్ అయినా ఈ అవకాశాలైనా. ఇప్పుడు ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ నాకు నేమ్ వచ్చింది. ఆటోమేటిక్‌గా నీకు ఆ పేమెంట్ మారిపోతుంది. మనం ఇంత అని అడగాల్సిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇతనికి రోజుకి ఎంత ఇవ్వచ్చు. మనకు అది లేకుండా మనం ఇంత అని అడిగామనుకో వాళ్ళు ఇంకా తగ్గించి నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. మీరు డైరెక్టర్స్‌ని అప్రోచ్ అవ్వరా అన్న? కంపల్సరీ కలుస్తాను. అవుతుంది. మీ ప్రయాణం ఎలా ఉంటుందండి డైరెక్టర్స్‌తో గాని, అవకాశాల గురించి? నాకు శ్యామ్ చంద్ర డైరెక్టర్ రాహుల్ సార్ బాగా క్లోజ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ విజయ్ దేవరకొండతో సినిమా ఉంది. మొన్న కలిసాను. కలిసి ఈసారి మంచి క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి నేను అడిగా. సార్ నాకు ఈసారి ఇంకా మంచి క్యారెక్టర్ ఉండండి అడిగితే మన దాంట్లో మంచి క్యారెక్టర్ ఇవ్వాలి శ్యామ్ చంద్ర ఇచ్చారు సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఇంకా బెటర్మెంట్ క్యారెక్టర్ ఇవ్వండి అన్న. కంపల్సరీ ఇస్తాను. మళ్ళీ ఆ నెక్స్ట్ డే మన శబ్దాల స్టూడియోకి నన్ను రమ్మని చెప్పి విజయ్ కూడా వచ్చాడు. వచ్చి ఇద్దరికి అంటే స్లాంగ్ వచ్చి మా చిత్తూరు స్లాంగ్ ఆ డైలాగ్స్ ఇచ్చి ఒకసారి స్లాంగ్ చెప్పు ఎలా చెప్తావు అన్నాడు. చెప్పాను. మళ్ళీ హీరో కూడా పక్కన ఆ డైలాగ్ చెప్పాడు. అంటే టెస్ట్ చేశారు అంటే వాయిస్ స్లాంగ్ ఎలా ఉంటుంది చెప్పొచ్చు. నాకు మంచి క్యారెక్టర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లుక్ వాళ్ళకి అవసరం ఉంది. సో స్లాంగ్ సేమ్ అది కాబట్టి అంటే మెయిన్ నుంచి షూట్ అది. మొన్న కలిసి వచ్చాను. చెప్పాడు మంచి క్యారెక్టర్ వస్తుంది. ఇందులో మీ ప్రాంతం అంటే ఇప్పుడు అలా చెప్పినంత మాత్రం ఎగ్జాక్ట్ అవ్వను నేను. ఓకే. మనం సెట్కి వెళ్ళి కమిట్ అయ్యి చేసినప్పుడే మనం తీసుకోవాలి. కొన్ని సినిమాల్లో మనం యాక్ట్ చేసిన సీన్ కూడా కట్ చేస్తారు, ఎడిటింగ్లు పోతుంటాయి. అప్పుడు చాలా బాధ వేస్తుంది. దానికి బిఫోర్ మనం అందరికి చెప్పుకుంటాం. ఇప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఈ సినిమాలో ఇలా చేశాను, ఇలా కాంబినేషన్ ఇలా ఉందని అని చెప్తాం కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఈ ఉండవు. ఒకసారి మట్కాలో చేసిన ప్రతి షాట్ ఉంది, ఏమి కట్ అవ్వాల, అన్నీ ఉన్నాయి మట్కాలో. బట్ పుష్పకు మాత్రం కొన్ని కట్ అయిపోయాయి. పుష్పకు కొన్నిగా చాలా కట్ అయ్యాయి. ఒక 2 సీన్లు జస్ట్ కనిపిస్తా అంతే. అవును. 35 days దాకా వర్క్ చేశాను. చాలా సీన్లు పోయినాయి ఎడిటింగ్లో అంతే. దానికి ఎవరేం చేయలేదు అంతే. అవును సార్. మీరు స్టార్స్ హీరో సినిమాలకి ట్రై చేయరా? ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు ఉంటారు. చేస్తాను, ఎందుకు చేయవు. నేను ప్రతి ఆఫీస్కి వెళ్తాను ఇప్పుడు కూడా. నా వర్క్ అదే కదా. ఇద్దరు లేస్తానే ఇవాళ ఎవరిని కలవాలి, డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇప్పుడు అవకాశం బ్రేక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ప్రతి ఆఫీస్కి వెళ్తాను. చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద ప్రొడక్షన్ అయినా అన్నీ తిరుగుతాను. మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు. బట్ ముగించే ముందు మీ అసలు వీరాభిమానిగా మీరు బాలయ్య బాబుకి చేస్తూ ఉంటారు. ఏంటి అంత ప్రేమ ఇప్పుడు వచ్చేసింది బాలయ్య బాబు గారి మీద? ఏ విధంగా, ఒక హీరోగానా లేకపోతే ఆయన పర్సనాలిటీగా? ఒక్కొక్కరికి ఒక హీరో లైక్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. నాకు బాలయ్య బాబు అంటే ఎందుకు ఫస్ట్ నుంచి బాగా ఇష్టము. ఇండస్ట్రీ పరంగా నాకు అందరూ ఈక్వల్, ఒక కుటుంబం మాదంతే. సపరేట్గా అలా ఏం ఇష్టం లేదు. పర్సనల్గా నాకు బాలయ్య బాబు ఇష్టం. సో సినిమా పరంగా మాది ఒక కుటుంబం. నాకు అందరూ ఒకటి, అందరూ హీరోలు యాక్ట్ చేయాలి, అందరితో బాగుండాలి అనేది నా ఇంటెన్షన్. పర్సనల్గా బాలయ్య బాబు అంటే ఇప్పుడు ఒకరిని మనం ఇష్టపడడానికి రీజన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మీకు ఒక హీరో ఇష్టం ఉంటుంది, నాకు ఒక హీరో ఇష్టం ఉంటుంది, సార్కి ఒక హీరో ఇష్టం ఉంటుంది. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. సో సినిమా పరంగా నాకు అందరూ ఒకటి. మీ లుక్స్కి కరెక్ట్గా బోయపాటి గారు లాంటి డైరెక్టర్తో సినిమా పడితే బాగుంటుంది చాలాసార్లు అనుకునే ఉండొచ్చు. బట్ ఏంటి ఆ ప్రాసెస్ ఎలా ఉంది? బోయపాటి గారిని 3-4 times కలిశాను. కలిస్తే ఫస్ట్ కలిసి మీరు లుక్ బాగున్నారండి, నా గురించి చెప్పబోతుంటే ఏ ఊరు ఏం పేరు అడిగాడు. మీరు లుక్ బాగున్నారండి, మీరు చెప్పనవసరం లేదు, మీకు క్యారెక్టర్ ఇస్తే మిమ్మల్ని వాడతా, మామూలుగా నిల్చోబెట్టి అలా చేయను ఓకే అన్నారు. ఒక 2-3 movies అయిపోయినాయి. ఇప్పుడు అఖండ 2 స్టార్ట్ అయింది. ఆ సినిమాలో కొంచెం గట్టిగా ట్రై చేస్తాను. మొన్న కూడా వెళ్ళి కలిశాను. చెప్తామా మంచి క్యారెక్టర్ చెప్తాను. మళ్ళీ చెప్పాడు, నీ క్యారెక్టర్ ఇస్తే నేను వాడతా, మామూలు నిల్చోబెట్టేసి అలా క్యారెక్టర్ ఇవ్వను నేను చెప్పాను. సార్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సార్, చెప్పండి సార్ మన సినిమాలో కొందరు బాలయ్య బాబు ఉండి కూడా నాకు బాగా అభిమానం అని చెప్పాను. లేదండి నేను కంపల్సరీ ఇస్తానన్నారు.
నేను అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కదా, నాకు అనిపించింది ఏంటంటే, మనలో ఎంత విషయం ఉన్నా, మన దగ్గర ఎంత డబ్బులున్నా, మనకి ఎంత సర్కిల్ ఉన్నా, మనకంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చేంత వరకు ఇవన్నీ జస్ట్ అలా నడుస్తుంటాయి అంతే. బండి ఆగదు, ఓన్ ముందుకు పోదు, అలా నడుస్తూ ఉంటుంది. కానీ నిత్యం మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నంతో పాటు ఎప్పుడు రన్నింగ్లో ఉంటాము. సో ఇప్పుడు ప్రతి మనిషికి ఒక టైం ఉంటుంది. సో ఆ టైం వచ్చినప్పుడు వచ్చినప్పుడు పని అవుతుంది. ఈ టైం కంటిన్యూ అయ్యిందన్న ఆల్రెడీ మంచి ఇప్పుడు అంతే, అసలు తగ్గేదేలే అంతే. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. మీ ప్రయాణం ఇలా ఆనందంగా సంతోషంగా మంచి రోజుతో ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ 3 సినిమాలు కమిట్ అవుతుంది. పెద్ద ప్రాజెక్టులు, 10 హీరోలే. అంటే ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు, ఎందుకంటే ఒకసారి ఏమవుతుంది ఇక్కడ, మన కన్ఫర్మ్ అయిన క్యారెక్టర్స్ ఒకసారి మారిపోతుంటాయి. సో ఇన్నేళ్ళని ఇంత స్ట్రాంగ్గా ఇక్కడ ఉండగలిగాను, వెయిట్ చేయగలిగానంటే నాకు అంత అమ్మవారి రక్ష. నిత్యం నాకు అమ్మ రక్ష అంతే. నేను రెండోది నమ్ముతాను, నా ప్రయత్నం, అమ్మవారి రక్ష అంతే. థ్యాంక్ యూ అన్న. అసలు చాలా మంచిగా ఒక 30 నిమిషాలు మీ ప్రయాణం గురించి మాట్లాడుకొని చాలా విషయాలు మా ఆడియన్స్కి తెలియజేశారు. సో ఇంకా మంచి సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.